తిరుపతి జిల్లాకు సంబంధించి నాయుడుపేటలో పర్యటించి ఆయన నూతన ఇళ్ళు నిర్మించాం, లబ్ధిదారులకు అందించామని చెప్పి ఆర్భాటమైనటువంటి ప్రకటనలు చేయడం జరిగింది. అయితే ప్రజలు ఎవరు కూడా చంద్రబాబుని విశ్వసించేటువంటి పరిస్థితిలో లేరు. ప్రజలు చంద్రబాబుని ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా ఉందనేటువంటి దాని మీద ఈసరించుకుంటున్నారు. చివరికి నాయుడుపేటలో జరిగినటువంటి సమావేశంలో చంద్రబాబు ఉపన్యాసం వినడానికి కూడా ప్రజలు ఆసక్తి చూపించలేదు. వాళ్ళు ఎంతో విముఖత చూపించారు. దాదాపుగా ప్రసంగించేటప్పుడే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వచ్చినటువంటి జనం వాళ్ళు లేచి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు ఆ సభలో ఉండడానికి కానీ ఎక్కడ కూడా ఆసక్తి కనపరిచినటువంటి పరిస్థితి లేదు. దానికి సంబంధించినటువంటి వీడియో కూడా మీకు నేను చూపిస్తాను, ఏ విధంగా జరిగింది ఆయన సభ అనేటువంటి దాన్ని.